ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనము. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేస్తున్నప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, ఇక్కడ దేవుని వాక్యలో చూసుకున్నట్లయితే భర్తమైనటువంటి గుడ్డివాడు త్రోవ పక్కన ఆడుకుంటూ ఉన్నాడు. ఆ దారిన యేసయ్య వెళుతున్నాడని విని దావీదు కుమారుడా నన్ను కరుణించుమని పెద్దగా కేకలు వేస్తున్నాడు. అయితే తన చుట్టూ ఉన్నవారు ఊరుకో ఆపు నువ్వేంటి అలా అని వారిస్తూ ఉన్నారు, వద్దని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ వారు వద్దని చెప్పే కొలది ఇంకెక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. అయితే ఆ కేకలను విన్న దేవుడు అతన్ని పిలిచాడు, అతని గుడ్డితనం నుంచి విడుదల ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, దేనికోసం ప్రార్థన చేస్తున్నావో దానికి వ్యతిరేకమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఆగిపోతున్నావు. అలా ఆగిపోకుండా బద్దమేలాగా మరి ఎక్కువగా ప్రార్థన చేసి చూడు, నువ్వు కూడా దేవుని యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటావు.